అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యాపారి కుమారుడు ఉదయ్ హత్య కేసులో నిందితులను శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, బాధితుల ఆందోళనపై పోలీసులు ఏమంటున్నారు? 3 రోజుల క్రితం అనకాపల్లిలో దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల బాలుడు కొనతాల ఉదయ్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అనకాపల్లిలో స్థానికులతో పాటుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. బాధితుడు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులతో పాటుగా స్థానికులు కూడా భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. దీంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా స్టేషన్ ముందు బైఠాయించి ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబడ్డారు. అయితే ఆయనతో పోలీసు ఉన్నతాధికారులు చర్చించిన మీదట కొంత సమయం కోరినట్టుగా మనకు తెలుసు. ప్రస్తుతం అయితే ఇంకా బాధితులు కానీ లేకపోతే స్థానికులందరూ కూడా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించున్నారు. పోలీసు నుంచి నిర్దిష్టమైన హామీ వస్తే ఆందోళన నిర్మిస్తామని కొనతాల స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రధానమైన ఆరోపణతో ఈరోజు అనకాపల్లిలో స్థానికులతో పాటుగా బాధితుడి తల్లిదండ్రులు కూడా ఒక ఆందోళన చేయడం జరిగింది. థ్యాంక్ యూ రవిచంద్ర.